ఈ రోజు నేను చూసిన ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విజయవాడ పౌరంకి ఏరియాలో కారులో నేను ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ కొంతమంది పిల్లల్ని వేగంగా ఓ షాప్లోకి తీసుకెళ్లే దృశ్యాన్ని చూశాను. విషయం ఏంటా అని ఆరాధిస్తే అప్పుడు అర్థమైంది, ఆ పిల్లలు ఆ షాప్లోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేవని. బయట ఓ రేంజ్లో ఎండ మండుతుంది, కాళ్ళు కాలుతున్నాయి. ఇంటికెళ్తున్న పిల్లల్ని అదే రోడ్డు మీద చాలా మంది చూసే ఉంటారు, కానీ ఎవ్వరికీ కనబడని వినబడని ఆ పిల్లల నొప్పి ఈ పోలీస్ అయిన గుండెని తాకింది. అందుకే గబగబా షాపుకి తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్లకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేశాడు ఆయన. ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు. అప్పటి వరకు ఎండలో ఎర్రబారిన వాళ్ళ పాదాలంకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ, అవే కాళ్లకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో. కొత్త చెప్పులు వేసుకుని చట్టాపట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు. సాయం చేయాలంటే ఉండాల్సింది డబ్బు కాదు, స్పందించే గుణం అని మరోసారి నిరూపించాడు ఈ రియల్ హీరో. పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుంటారట ఈ సార్. ఈయన పేరు చెప్పలేదు కదా, వెంకటరత్నం. శభాష్ బాబాయ్, యు ఆర్ ఏ రియల్ హీరో. చేతులతో కౌగిలించమని పిలిచినదా.